నా స్టైల్లో పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ వచ్చి శనగపప్పు, దాన్ని ఒక 2 to 3 hours నానబెట్టుకోవాలి. నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని అవి ఉడకబెట్టడానికి పెట్టేయాలి. అండ్ అలానే బియ్యము అవి మిక్సీ పెట్టుకోవాలి, అవి కూడా నానాలి. బియ్యము అండ్ మినపగుళ్ళు 2 సపరేట్గా నానేసుకోండి. 2 సపరేట్గా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసేసుకోండి. నేనైతే 2 సపరేట్గానే వేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకటేసారి కూడా వేసుకోవచ్చు. దానిలో తగినంత సాల్ట్ కొంచెం వేసుకోండి. అండ్ అలానే చక్కెర వేసుకోండి, షుగర్. అది వేస్తే ఏంటంటే పూర్ణం బూర మంచి కలర్ వస్తుంది అనమాట. ఆ 2 కలిపేసి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ శనగపప్పు కూడా ఉడికిపోయినాయి, ఆల్రెడీ మనం ఇందాక పెట్టేసాం కాబట్టి. ఉడికిన తర్వాత అవి కూడా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పడితేనే బాగుంటుంది అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో కూడా కొంచెం యాలక్కాయ వేసుకోండి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. నేను వేయడం మర్చిపోలేదు, వేసాను, బట్ కాకపోతే క్లిప్ మిస్ అయింది. అండ్ అలానే బెల్లం వేసుకుంటున్నాను. నేనైతే పాకం పట్టి దాంట్లో శనగపిండి మిక్చర్ ఉంది కదా అది వేస్తాను, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. బెల్లం కరిగిన తర్వాత నేను ఇక్కడ కొబ్బరి వేసాను. కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక శనగపప్పు మిక్చర్ ఉంది కదా అది కూడా వేసేసాను అనమాట ఈ పాకంలో. అంటే పాకం ఏమో అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత ఈజీగానే మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ప్యాన్ నుంచి విడిపోవాలన్నమాట, అతుక్కోకూడదు, అప్పుడైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను. తర్వాత మంచిగా అయిన తర్వాత చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఒక లడ్డు లాగా అయ్యిందో. తర్వాత మీకు నచ్చిన సైజులో ఆ లడ్డూస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఒక్కొక్క లడ్డు వచ్చి మనం ఆ పిండి మిక్చర్లో వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 వేసేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.